హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది టమాటా రసానికి 3 టమాటా కాయలు కొంచెం మీడియం సైజు ఇలా ఘాట్లు పెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది వాటర్లో పెట్టేసాను. ఇది చింతపండు కూడా నానబెట్టాను అనమాట. దీంట్లో ఏంటంటే మిరియాలు ఇలా ముక్కలుగా కచ్చాబిచ్చగా కొట్టేసి ఇది పొయ్యి మీద పెట్టాలన్నమాట రసానికి. ఇది ఒక టైప్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, లోగడ ఒకటి పెట్టాను, అది సింగిల్గా పెట్టాను ఫ్రెండ్స్. అది ఏంటంటే చేతితో కలుపుతున్నట్టు. కానీ ఏంటంటే ఇదేంటంటే పొయ్యి మీద మరగించాలన్నమాట ఫ్రెండ్స్. ఇది టమాటా రసం, ఇది ఒక టైప్ అనమాట ఫ్రెండ్స్. ఇది పొయ్యి మీద పెట్టేసి పొయ్యి ఆన్ చేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కుక్ అవ్వాలన్నమాట. కుక్ అయిన తర్వాత అదంతా కూడా మరిగిన తర్వాత దీని రసం అంతా దీంట్లో దిగిపోద్ది కదా ఫ్రెండ్స్. దీని మిరియాల పౌడరు అప్పుడు రసం పెట్టుకోవడానికి మనకి బాగుంటుంది అనమాట. దాంట్లో ఫ్రెండ్స్ కొత్తిమీర వేస్తాము, ఒక చెంచాడు పసుపు అనమాట. పొయ్యి మీద మరుగుతుంది అనమాట. పొగలు వస్తున్నాయి కదా, సాల్ట్ కూడా వేస్తాం సరిపడ్డట్టు. ఇది మొత్తం అంతా కంప్లీట్గా కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది రసానికి, టమాటా రసానికి స్పూనుడు కారం కూడా అన్నమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా మొత్తం అంతా కలిసి మరుగుద్ది అనమాట. ఇప్పుడు ఇది తాలింపుకి అనమాట. టమాటా రసానికి ఎల్లుల్లిపాయలు, కరివేపాకు అనమాట. ఈ తాలింపు దినుసులు ఇదేమో మరుగుతుంది అనమాట. ఈ విధంగా మరుగుతుంది అనమాట. చారు ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు. ఈ తాలింపు దినుసులు అనమాట ఫ్రెండ్స్ వేస్తున్నాం. చూడండి, ఆవాలు, ఎండుమిరకాయలు, జీలకర్ర అనమాట ఫ్రెండ్స్. పప్పు గుడ్డతో ఈ విధంగా మెదిపేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది తాలింపు అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. మరుగుతుంది చాలు. చూడండి, ఈ విధంగా మరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. చాలు. చూడండి, తాలింపు వేస్తాము. టమాటా రసం అన్నమాట ఫ్రెండ్స్. వేసి ఇంట్లోనేమో ఫ్రెండ్స్ ధనియాల పౌడర్ వేస్తాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, కూడా వేసాం కదా. ఈ విధంగా మరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదేమో ధనియాల పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇది తాలింపు వేసిన తర్వాత దించే ముందు వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టమాటా రసానికి ముందుగా టమాటాలు 3 తీసుకుని వాటిని నీటిలో వాటర్లో వాటిని మరిగించేసి దాంట్లో చింతపండు, మిరియాల పౌడరు వేసేసుకుని అది మరుగుతుండగా దాంట్లో సాల్ట్, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసి ఈ విధంగా మరిగించేసిన తర్వాత దించే ముందు తాలింపు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది కూడా మరుగుతుండగా 5 నిమిషాలు మరుగుతుండగా ఈ ధనియాల పౌడర్ అనేది దీనికి యాడ్ చేసుకోవాలన్నమాట. అయిపోవచ్చింది ఫ్రెండ్స్. చూడండి, అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. రసం, టమాటా రసం కంప్లీట్ అయిపోయింది. కట్టేస్తాం అనమాట. దీంట్లో ఫ్రై కర్రీస్ ఏంటంటే వెజ్ అయినా పర్వాలేదు, నాన్ వెజ్ అయినా పర్వాలేదు అనమాట ఫ్రెండ్స్. దీంట్లో మామూలుగా బంగాళదుంప, అరటికాయ ఇలాంటి ఫ్రై కర్రీస్ అయినా తినొచ్చు. మటను, చికెన్ ఫ్రైకి బాగుంటుంది అనమాట ఈ రసం. చికెన్ చాలా బాగుంటుంది. చికెన్, మటన్, ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది రసం మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.